2028 కల్లా ఓపెన్ ఏఐకి $74 బిలియన్ లాస్ రాబోతుంది. అసలు చాట్ జీపీటీ వెనకాలన్న డార్క్ సీక్రెట్ ఇదే. ఓపెన్ ఏఐ ఒక ఓవర్ ఫండెడ్ ఎక్స్పెరిమెంట్. డైలీ ఆపరేషన్స్ రన్ చేయడానికి కోట్లలో రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బేసికలీ వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ ఉంది, కానీ ఆ ప్రొడక్ట్ ని సస్టైన్ చేసే బిజినెస్ మోడల్ లేదు. ఇక్కడే మన సుందర్ పిచాయ్ ఎంట్రీ ఇస్తాడు. గూగుల్ జస్ట్ ఒక సర్చ్ ఇంజిన్ కాదు, అదొక గ్లోబల్ ఈకో సిస్టమ్. యూట్యూబ్, జీమెయిల్, మ్యాప్స్, ఆండ్రాయిడ్, పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వాడే ప్రతి ఒక్కటి గూగుల్ వాళ్ళదే. ఏఐ ట్రైనింగ్కి కావాల్సిన డేటా గోల్డ్ మైన్ గూగుల్ వాళ్ళ దగ్గర ఉంది. ఓపెన్ ఏఐ క్యాష్ కోసం వెతుకుతూ ఉంటే గూగుల్ వాళ్ళ దగ్గర $95 బిలియన్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ జెమినై 3 వచ్చాక గేమ్ మొత్తం మారిపోయింది. ఓపెన్ ఏఐ దగ్గర బ్రెయిన్ ఉంటే, కానీ ఆ బ్రెయిన్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం గూగుల్ దగ్గర ఉంది. సో షార్ట్ టర్మ్ లో శామ్ ఆల్ట్మన్ ట్రెండ్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో సుందర్ పిచాయ్ ఈజ్ ద కింగ్. మీరేమంటారు దీని గురించి? మీరు టీమ్ చాట్ జీపీటీయా లేదా టీమ్ జెమినాయా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఫర్ మోర్ టెక్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో మీ.